తెలుసా? మన కాలేజీలో చదివే ప్రతి 10 మందిలో ఒకరికి సొంత ల్యాప్టాప్ ఉంది, ప్రతి 5గురిలో ఒకరికి సొంత బైక్ ఉంది, కానీ ప్రతి ఒక్కరి దగ్గర ఒక హ్యారిసన్. అంటే ఇక్కడ ఖాళీగా ఉంటూ జాలీ చేయడం కన్నా బుక్స్కి బానిస అయ్యే ఛాన్సే ఎక్కువ. కానీ నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు, అతను తను డిస్టర్బ్ చేయడానికి వచ్చిన ఇంజనీరింగ్ ఫ్రెండ్స్తో చెప్పిన మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను. పరీక్షలు పాస్ అవ్వడం అంటే పేపర్లు నింపడం కాదు. ఈ మాట అతను పూర్తి చేస్తేనే బాగుంటుంది. అతని పేరు సంజయ్ సాహు. ఇతను సోమవారం మంగళవారం సీరియస్గా చదువుతాడు, బుధవారం బోర్ కొడుతుందని, గురువారం గుర్తుండదని, శుక్ర శనివారం సబ్జెక్ట్ సరిపోదని చదువుతాడు. ఆదివారం మాత్రం అందరూ చదువుతారేమో అనే భయంతో చదువుతాడు. సో ఇతను వారం మొత్తం చదువుతూనే ఉంటాడు. సినిమా టైం ఉంది, బయలుదేరు. అందరూ బయలుదేరున్నాం. నువ్వు కూడా సారీ రా, నేను చదువుకోవాలి. అదే అనుష్కోరా, నువ్వు రాకపోతే చచ్చిపోయేలా ఉన్నాడు. నువ్వు రెడీ అవ్వు. ప్లీజ్ రా, నన్ను వదిలేండి రా. వాడు వదిలేరా, వాడంతే. బుక్స్ దొరికితే భోజనం కూడా మర్చిపోతాడు. అయిపోతా లైబ్రరీలో పెట్టేస్తున్నాడు. మరేంట్రా, రెక్కలో ఉండే చిక్కులు తొక్కలో ఎక్కించాల్సి నీకేం తెలుసురా? బాబు, మేము సంవత్సరానికి 2 సెమిస్టర్లో పేపర్లు నింపాలి, పరీక్షలు పాస్ అవ్వాలి, క్యాంపస్ లో ఇంటర్వ్యూలు కూడా కొట్టాలి. నీకంటే మేమే కష్టపడి చదవాలరా. కష్టాలు అవి కష్టాలు రా. 4 రోజుల్లో 4 థియరీ లెక్చర్లు, 4 నిమిషాలు ఎగ్జామ్ రాసి నువ్వు కూడా కష్టాల గురించి మాట్లాడతావు. చదువు అంటే ఏంటో, చదువు కోసం మేము ఎంత కష్టపడతామో నేను చెప్తాను. నువ్వు వీడి రోజు ఫైనల్ ఎగ్జామ్స్ అయితే గ్రేడ్ వస్తుందని, అయ్యేంత వరకు ఆఖరి తప్పులు ఉండవని, పాస్ అయితేనే పంట కట్టుకునే కుర్రలు ఉన్నారన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. హాయిగా ఉండాల్సిన కుర్ర వయసులో హ్యాన్సిల్ చేయాలన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. తెలంగాణ రిపోర్ట్ చేసి తెచ్చుకున్న 4 రోజులు నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో కలిగిపోతే కలిగే బాధ నీకు తెలుసా? ఒక్క ఎక్స్టర్నల్ టెస్ట్ చేస్తే 5 నిమిషాలు మరో ఎక్స్టర్నల్ టెస్ట్ చేస్తే కలిగే బాధ నీకు తెలుసా? నాకు తెలుసు. వాట్ ఎగ్జామ్స్ లో వైటల్స్ కూడా తెలియకపోతే వచ్చే కంగారు నీకు తెలుసా? నాకు తెలుసు. నాకు తెలుసు. వైవాల చెస్ట్ ఎక్స్రే అన్నప్పుడు ఎగ్జామ్ లో ట్విస్ట్ ఇచ్చి రిస్టాక్స్ అంటే కలిగే కష్టం నీకు తెలుసా? నాకు తెలుసు. మెడిసిన్ చదవాలంటే నీకున్న మెమరీ, ఇంటెలిజెన్స్ ఇవన్నీ సరిపోవాలి. డిస్టాన్స్ నుంచి చదవాలంటే దూరంగా పాల్గొవాలని ఇప్పుడు అనిపించిందా? సీఎల్కి ఇప్పుడు నా తల్లిలా కనిపించిందా? పిఎల్కి ఎప్పుడు నేను డాడీలా కనిపించిందా? పుస్తకం పట్టుకుంటే ధైర్యంగా ఉండే చిన్నప్పుడు అనిపించిందా? నాకు అనిపించింది. పుస్తకం పట్టాను, సీఎల్కి వెళ్ళాను, స్టార్ట్ అయ్యాను. నాకు మాత్రమే ఉంది, నీకు లేదు. ఖచ్చితంగా నీకు లేదు. ఈ తరాన్ని సంజయ్ సాహు గతంలోకి ఒకసారి వెళ్దాం. అవి మన సంజయ్ రిఫర్ అయ్యి సఫర్ అవుతున్న రోజులు. 6 నెలల తర్వాత పాస్ అయ్యి ఆశగా క్లాస్కి వెళ్ళిన సంజయ్కి తగిలిన మరో దెబ్బ. Diagnosis and rubbing are both seen in chronic respiratory conditions. The bluish discoloration. You come forward. Lecture, come forward. What is diagnosis? Out. Tell me. What is coughing? Tell me. Tell me. What is failure? అది సిగరెట్ నీకు ఎందుకు వస్తావు కాలేజ్కి?
ఆ డస్ట్బిన్ ఎంత ఉపయోగం నీ వల్ల అంత ఉపయోగం. సిగరెట్ అట్లీస్ట్ డస్ట్ అనే ఇచ్చు. రేపన్నా చదువుకుంటా క్లాస్ చెప్తాను. నువ్వు తీసుకోవా, పేదాది నేను తీసుకుంటాను. అరే మైక్రోబయాలజీ మాత్రం నాకే బాగుంది, ఎందుకంటే లాస్ట్ టైం బయోకెమిస్ట్రీ ఇచ్చాను. ఇదేంట్రా ఎలా తిరుగుతున్నాడు? ఆ బుక్ ఎవరు తెలుసా? మా గోల్డ్ మెడలిస్ట్ రా. మా విద్యాసాగర్ రా. లాస్ట్ ఇయర్ 2 గోల్డ్ మెడల్ వచ్చినాయి. ఈ ఇయర్ కూడా ఫారెన్సిక్ గోల్డ్ మెడల్ ఆడితే లాస్ట్ ఇయర్ తెలుసా? ఇయర్ ఫారెన్సిక్ ఆడినా పనిచేసుకుంటారా మెడల్స్ గుళ్ళో ప్రసాదంలో పనిచేసుకుంటారా మెడల్స్ పంచుకోవడానికి. సబ్జెక్ట్ సముద్రం ఎవరో 10 క్వశ్చన్ నాకు చెప్పడు కదా మనకి కింగా వేస్తారా? బయోకెమిలో బాబాయ్ ఫిజియాలజీలో పెద్దల్ని పెట్టి మెడల్ సంపాదించిన కిందిరా. ఎనాటమీ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ అందరిది ఏ టీమ్ కార్డ్ సొత్తు కాదు. ఇట్రా ఇక్కడ కూర్చో. ఎన్ని మెడల్ సంపాదించాడా నీకు? ఎన్ని మెడల్ సంపాదించాడా? స్టడ్ అందించుకోవడానికి ఒక్క మెడల్ చాలు. 3 అవసరం లేదు, 2 ఇచ్చేవాడు.